హాయ్ అండి, ఈ వీడియోలో వర్క్ చేసిన వర్క్ బ్లౌజ్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్ అనేది కింది వైపు కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. లైనింగ్ కూడా మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకొని ఇలా ఫింగర్తో నీట్గా రఫ్ చేసుకొని ఆ రఫ్ చేసుకున్న దానిపైన చాక్ పీస్తో ఇలా డ్రా చేసుకొని మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు కింది వైపు కూడా మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు వర్క్ పైన స్టిచ్ పడకుండా వర్క్ ఎడ్జ్న స్టిచ్ పడేలాగా వేసుకుంటూ రావాలండి. ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలిపెట్టి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకున్నట్లయితే నెక్ అనేది పర్ఫెక్ట్గా రివర్స్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ని వెనక్కి పెట్టి మెయిన్ పీస్ రైట్ సైడ్ పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా పైకుట్టు వేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పైకుట్టు వేసుకుంటూ రావాలండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ ఎలా పట్టుకోవాలో చూద్దాము. షోల్డర్కి మిడిల్లో ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి వర్క్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.